హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ సేఫ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ అనేది జూనియర్ లైన్మెన్కి జాబ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేస్తుంటే విద్యార్థులకి ట్రేడ్ థియరీ సబ్జెక్ట్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో మనం చెప్పుకుంటూ ఉన్నాము సెల్స్ అండ్ బ్యాటరీస్ అనే ఒక పాఠము. సో దీంట్లో మనకి రసాయన చర్య, విద్యుత్ రసాయన చర్య గురించి మనం చెప్పుకున్నాం గతంలో. అయితే ఒక గ్రేట్ సైంటిస్ట్ మైకేల్ ఫ్యారడే అనే అతను సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. మనకి రసాయనాల మీద, వాటి యొక్క విద్యుత్ ధర్మాల మీద మైకేల్ ఫ్యారడే అనే అతను సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. అవి రెండుగా మనం చెప్పుకున్నాము. ఒకటి ఫస్ట్ లాలో మనం ఏం చెప్పుకున్నాము అంటే, మనం ఏదైనా ఒక బ్యాటరీలో లేదా ఒక కంటైనర్లో మనం యాసిడ్ తీసుకొని ఆ యాసిడ్లో మనం 2 ఎలక్ట్రోడ్స్ అంటే క్యాథోడ్ యానోడ్ మనం ఉంచినట్లయితే ఈ ద్రావణం గుండా మనం కరెంట్ పాస్ చేసినప్పుడు, సపోజ్ మనం సప్లై ఇస్తే ఈ ద్రావణం గుండా మనం కరెంట్ పాస్ చేసినప్పుడు ఈ క్యాథోడ్ ప్లేట్ ఏదైతే ఉందో దాని చుట్టూతా ఒక మ్యాటర్ అనేది పేరుకుంటుంది అని చెప్పాము. దాన్నే మాస్ అన్నాము. ఆ పేరుకునేది అనేది కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పడం జరిగింది. దాన్ని ఫ్యారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫ్యారడే సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటంటే, when the same quantity of electricity passes through different electrolytes, the quantities of different elements liberated at the electrodes are proportional to their chemical equivalence. ఉదాహరణకి ఇది ఫస్ట్ కేస్ అనుకుంటే, దీంట్లో అమ్మోనియం క్లోరైడ్ వేస్తే, సపోజ్ దీంట్లో అమ్మోనియం క్లోరైడ్ వేసాము. సో మనం కేస్ 1 తీసుకుంటే అమ్మోనియం క్లోరైడ్ తీసుకున్నాము. సపోజ్ కేస్ 2 తీసుకున్నాము. కేస్ 2లో మనం ఇక్కడ సోడియం క్లోరైడ్ వేసుకున్నాము. సోడియం క్లోరైడ్ వేసాము. కేస్ 3లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసామనుకో, లేదా సల్ఫర్ డయాక్సైడ్ పెట్టుకున్నాం. అంటే కేస్ 1లో అమ్మోనియం క్లోరైడ్, సెకండ్ ప్లేస్లో సోడియం క్లోరైడ్, థర్డ్ ప్లేస్లో సల్ఫర్ డయాక్సైడ్ వాడుకున్నాం అనుకో. మనకి ఒక్కో కేసులో ఒక్కో రకమైనటువంటి పదార్థం అనేది మనకి ఇదవుతుంది. కేస్ 1లో సపోజ్ మనకి M1 ఉంటే, కేస్ 2లో M2 అవుతుంది, కేస్ 3లో M3 అవుతుంది. అంటే కేస్ 1లో ఒక 10 గ్రాములు మనకి ఈ ప్లేట్ చుట్టూతా పేరుకుంటే, కేస్ 2లో మనకు ఒక 20 గ్రాములు. మనం ఏ రకమైన యాసిడ్ మనం ఇక్కడ వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి ఎంత మాస్ అనేది ఇక్కడ పేరుకుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని మనం ఫ్యారడేస్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాము. ఈ సిద్ధాంత ప్రకారం M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ZIT. సో ఇక్కడ మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ZIT. ఇక్కడ మనకు I అంటే కరెంట్ అని, T అంటే టైం అని మనకు తెలిసిందే. సో I అంటే కరెంటు, T అంటే టైము, ఎంత టైము, ఎంత సెకండ్స్, టైమింగ్ సెకండ్స్, ఎంత టైం అనేది కరెంట్ పాస్ అయింది అనేది మనకు ఉంటుంది. Z అనేది కెమికల్ ఈక్వివాలెంట్ అంటే రసాయన స్థిరాంకము. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ అనేది కంపల్సరీ మనకి వస్తూ ఉంటుంది. సో కెమికల్ ఈక్వివాలెంట్ అంటారు Z. సెకండ్ లా ఏం చెప్తుంది అంటే, ఎంత మాస్ అనేది కరిగి మనకి ఈ ప్లేట్ చుట్టూ పేరుకుంటుంది అనేది ఆ బ్యాటరీలో లేదా ఆ కంటైనర్లో నువ్వు ఏ యాసిడ్ పోసావు అనే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అమ్మోనియం క్లోరైడ్కి ఒక రసాయన స్థిరాంకం ఉంటుంది Z1 అనుకుంటే, సోడియం క్లోరైడ్కి ఇంకో వాల్యూ ఉంటుంది, సల్ఫర్ డయాక్సైడ్కి ఇంకో వాల్యూ అనేది ఉంటుంది అనేసి మనకి ఫ్యారడే అనే అతను సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది.
అంటే కెమికల్ ఈక్వివాలెంట్ అనేది ఒక్కో రసాయనానికి ఒక్కో వాల్యూ కలిగి ఉంటుంది అనమాట. సపోజ్ మన సినిమా హీరోలు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఒక రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, ప్రభాస్ గారికి ఒక రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, అలాగే మంచు విష్ణున్నకి ఒకలా కలెక్షన్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ మనం ఏ యాసిడ్ పోస్తామో ఏ లిక్విడ్ పోస్తామో అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి ఈ ప్లేట్ కరిగి ఇక్కడ మనకి చుట్టూ పేరుకునిద్ది. మనం మజ్జిగ కవినప్పుడు, పెరుగు మజ్జిగ కవినప్పుడు చుట్టూతా వెన్నపూస అతుక్కుంటుంది కదా, ఆ మాదిరిగా ఈ ప్లేట్ చుట్టూతా పేరుకునిద్ది. దీన్నే మనం ఫారడేస్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు చేయాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి.